రిటైర్ అయ్యి ప్రశాంతంగా జీవించుదాము. విజయవాడకి దగ్గరలో ఉంటుంది కదా గన్నవరం, అట్లాగే ఎయిర్పోర్ట్కు దగ్గరలో ఉంటుంది అనే ఆశతో కొద్ది స్థలాలు కొనుక్కుంటే వాటిని ఎయిర్పోర్ట్కి అవసరం కావాలి అని అన్నప్పుడు సరే, అంతకుముందు ఈ వెంచర్లో ఆమోదం పొంది వాళ్ళు ఒప్పుకున్నారు. అట్లాగే ఆమోదం లేని వాళ్ళు కూడా అంగీకరించారు. ప్రజల పక్షాన, బాధితుల పక్షాన ఏమి అడ్డంకులు లేవు. కానీ ప్రభుత్వం నుంచి సానుకూలంగా, సానుభూతితో వ్యవహరించి సమస్యను పరిష్కరించాలి అనేటటువంటి ఒక చిత్తశుద్ధి లేకపోవటమే దీనికి కారణం. 10 సంవత్సరాల నుంచి ఈ సమస్య కొనసాగుతూ ఉందంటే చాలా బాధేస్తుంది. అందులో కూడా ఇప్పుడు ఈ 550 మందికి మేము అర్జంపూడిలో భూములు తీసుకుని అక్కడ మీ అందరికీ ఇక్కడ ప్లాట్కి అక్కడ ప్లాటు ఇస్తాము అని చెప్పి ఆ భూమి తీసుకుంటానికి జీవో ఇచ్చి, ఆ భూమి తీసుకున్న సందర్భంగా కొంతమందికి అమరావతిలో అక్కడ స్థలాలు ఇచ్చి, మళ్ళీ ఇప్పుడు దానికి మేము అభివృద్ధి చేయాలంటే 50 కోట్లు అవుతుంది, 40 కోట్లు అవుతుంది, మా దగ్గర అంత డబ్బు లేదు అని చెప్పి బేదరుకులంతా మాట్లాడతామంటే చాలా బాధ్యతారహిత్యం. అది ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు అనేటటువంటి మాటలో ఇది ఎంత మాత్రం కూడా సరైనటువంటి విధానం కాదు. ప్రజలందరికీ ఉపయోగపడేటటువంటి మెడికల్ కాలేజీల విషయంలోనూ అట్టగా చేస్తారా? ఇప్పుడు వీళ్ళందరికీ ఇక్కడ చిన్న వాళ్ళందరికీ ఇక్కడ మరి మీరే జీవోలు ఇచ్చారు, వాగ్దానం చేశారు. మరి అక్కడ కాస్త డబ్బు ఖర్చు పెడితే ఈ అందరూ కూడా అక్కడ ప్లాట్లు ఇల్లు కట్టుకోవడానికి అవకాశం వస్తుంది. వీళ్ళందరూ మాకు అమరావతిలోనే కావాలని అడగట్లేదే, ఇక్కడ ఇస్తే చాలు మేము అక్కడ ఇల్లు కట్టుకుంటామంటే ఎందుకు మీరు ఆ రకంగా ఆలోచన చేయరు అని చెప్పి ముఖ్యమంత్రి గారిని, ఇతర ముఖ్యుల్ని కూడా అడుగుతా ఉన్నాం. అట్లాగే జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ విషయంలో సరైనటువంటి చొరవ తీసుకుని పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ కొంతమంది రైతుల భూములు ఎయిర్పోర్ట్లో గోడ కట్టేసేసి వాళ్ళ భూములేమో లోపల ఉన్నాయి, వాళ్ళేమి ల్యాండ్ ఎక్విజిషన్ కూడా చేయకుండా అడ్డగోలుగా కబ్జా చేసేస్తే ఇది ఏ పద్ధతి? ఇది ప్రభుత్వమే ఆ విధంగా చేయటం ఏంటి? అంతకుముందు అమరావతిలో కూడా అట్లాగే చేశారు. కొంతమంది రైతులకి భూములు ఇచ్చినటువంటి వాళ్ళకి ఫ్లాట్లు ఇచ్చేటప్పుడు, రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇచ్చేటప్పుడు అసలు భూమి ఎవరినటువంటి వాళ్ళ భూముల్లో ప్లాట్లు చూపించడమే కాదు, పక్కాగా రిజిస్ట్రేషన్ కూడా చేసినటువంటి దుర్విధానం ఉంది. అధికారులు బాధ్యత లేకుండా నడుస్తూ ఉన్నారు. వాటిని కంట్రోల్ చేసి రైతులకు న్యాయం చేయాలనేటటువంటి ఆలోచన చేయకపోవడం చాలా బాధాకరం. ఇది వదిలిపెట్టడం తప్పనిసరిగా ఈ వేదవతి అట్లాగే ఇతర పెద్దలు కొందరు వాళ్ళు ఒక కమిటీగా ఏర్పడి దానిపైన కృషి చేస్తే మేము, అట్లాగే మహాదేవ్ గారు, ఇతర పెద్దలు అందరం కూడా ఖచ్చితంగా వాళ్ళకి అండగా నిలిచి న్యాయస్థానాల్లో పోరాటం కానివ్వండి, క్షేత్రంలో పోరాటం కానీ వాటిని ముందుకు తీసుకెళ్ళి తప్పనిసరిగా ఈ నిర్వాసితులకి న్యాయం జరిగేటట్టుగా కృషి చేస్తాం తప్పనిసరిగా.